కాలనీలో సారంపల్లి మల్లారెడ్డి గారు నిన్న చనిపోవడం జరిగింది. ఆయనకు నివాళులు అర్పించడం సిపిఎం పార్టీ సభ్యులు నార్బుత్పర్లు. ఈరోజు ఆయన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్గా, అట్లాగే రైతు సంఘం డివిజన్ నాయకుడి నుంచి అఖిల భారత కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. రాజకీయ విద్యను కూడా చాలా మందికి రాజకీయ విద్య అందించడంలో ముందున్నారు. తన సొంత గ్రామంలో కాంగ్రెస్ గుండాలు ఆ రోజు 1979లో దాడి చేసినప్పుడు ఆయన పోలీస్ పటేల్గా ఉండి తను పేదల పక్షాన నిలబడడం వల్ల ఆ ప్రభుత్వం ఆయన్ని ఉద్యోగం తొలగించిన ఆయన భయపడలేదు, పేదల పక్షాన్నే ఉన్నాడు. ఉద్యోగం పోయిన తర్వాత సిపిఎం పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తూ ఆ ఊరిలో 116 మందికి సాగు భూమి అందించడంలో ముందున్నారు. సర్పంచ్గా చేసినప్పుడు మొత్తం ఆ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా తయారు చేసిండు. ఆ రోజుల్లోనే డెవలప్మెంట్కు నాంది పలికిండు. ఆయన ఎంతటి గొప్ప వ్యక్తి అని అంటే మార్క్సిస్టు మహామేధావి. ఆయన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు చట్టసభల్లో మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడాలనేది ట్రైనింగ్ ఇచ్చేది ఈయన సారంపల్లి మల్లారెడ్డి గారు. అంతటి మహమైన గొప్ప వ్యక్తిని సిపిఎం పార్టీ కోల్పోవడాన్ని మేము బాధాకరం అయినప్పటికీ ఆయన లేని లోటుని భర్తీ చేయలేకపోతాం. కానీ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలంటే భవిష్యత్తులో మల్లారెడ్డి గారు ఏదైతే ఆలోచించారో రైతు, కార్మిక, కర్షక, పేద, మధ్యతరగతి, విద్యార్థి, యువజన అన్ని రంగాల కార్మిక వర్గాన్ని సంఘాలుగా ఏర్పాటు చేసి వాళ్ళని అందరినీ ఒక వైపుగా తీసుకొచ్చి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని మనం అమలు చేసిన రోజే నిజమైన నివాళులని చెప్పేసి మేము కోరుతూ ఈరోజు ఈ నివాళులు అర్పించడం. జోహార్ కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారికి, జోహార్ కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి, జోహార్ కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి.